2014-15లో భోగాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కార్యాచరణ చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సందేశం ఇచ్చారో ఆ సందేశానికి అనుగుణంగా అప్పటి సివిలేషన్ మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు, మరి అలాగే ఇప్పుడున్నటువంటి గోవా గవర్నర్ గారు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు డీజీసీఏ నుంచి కానీ దానికి కావాల్సినటువంటి స్పెషల్ పర్పస్ వెహికల్ కానీ లేకపోతే దానికి కావాల్సినటువంటి అన్ని విధాల అనుమతులు కానీ ఇవన్నీ కూడా సమకూరుస్తూ దాన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్లే దశగా దాన్ని కార్యాచరణ చేశారు. కార్యరూపం చేసిన తర్వాత దానికి శంకుస్థాపన చేసి భూసేకరణ చేస్తున్నటువంటి సమయంలో మరి అప్పటి ప్రతిపక్ష నాయకుడు మరి ఇప్పటి ప్రతిపక్ష నాయకుడు ఎటువంటి మాటలు మాట్లాడారో మనం ఈ వీడియోలో చూడడం జరిగింది. ప్రజలను రెచ్చగొట్టి ఎయిర్పోర్ట్ అనేది బుర్రలేని వాళ్ళు చేస్తారని, ఎయిర్పోర్ట్ వల్ల ఎందుకు భూసేకరణ చేయాలని, భూమి ఇవ్వకూడదని రైతులను రెచ్చగొట్టి అభివృద్ధి అనేది ఆపడం జరిగింది. మనందరికీ తెలుసు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది దశాబ్ద కళ. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు అదే పరిస్థితి మరి అప్పుడు ప్రతిపక్ష నాయకులు చేశారు. 5,000 ఎకరాలు ఒక ఎయిర్పోర్ట్కి ఎందుకని మాట్లాడడం జరిగింది. ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక ఎకరం భూమి కూడా దొరకట్లేదు. అలాంటి అభివృద్ధి ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు కానీ ఎటువంటి అభివృద్ధి జరిగిందనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఒక విజనరీ లీడర్ ముందస్తుగానే ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయడం వల్ల ఈరోజు హైదరాబాద్ ఈకో సిస్టమ్కి అది ఎంతో తోడ్పడింది. మరి అదే దిశగా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్కి ఒక బిజినెస్ క్యాపిటల్ అవ్వాలని ఒక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం 10 ఏళ్ల క్రితం ఆయన కార్యాచరణ చేస్తే అప్పటి ప్రతిపక్ష నాయకులు ఇప్పటి ప్రతిపక్ష నాయకులు ఆయన నిర్వీణం చేస్తూ రైతులు రెచ్చగొట్టి చాలా వరకు ఆపడం జరిగింది. ఏదైనప్పటికీ అప్పటికే సుమారు మోర్ దాన్ 70% ఎక్విజిషన్ చేయడం జరిగింది. ఆ మిగతా ఉన్నటువంటి సోదరులు చెప్పినట్టుగా 200-300 ఎకరాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎక్విజిషన్ చేయడానికి కూడా ఒక ప్రణాళిక లేకపోతే రైతుకు న్యాయం జరిగే విధంగా చేయకుండా చాలా దుర్మార్గమైన పని చేశారనే సంగతి మనకు తెలిసిందే. అది ఈరోజు వాళ్ళు టీటూలు పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు కానీ ట్వీట్ పెట్టుకొని వాళ్ళ క్రెడిట్లో వేసుకోవడానికి చూస్తున్నారు. తప్పు లేదు, కానీ మీరు చేసింది ఏదో మీ మనస్సాక్షి తెలుసు, ప్రజలకు తెలుసు. ఈరోజు ఈ వీడియోలు ఏవి అబద్ధాలు కాదు, స్వయాన ఆయన మాట్లాడిన మాటలే.